కాజీపేట రైల్వే క్రూ కంట్రోల్ నుండి 185 మంది అసిస్టెంట్ లోకో పైలట్స్ మరియు లోకో పైలట్లను రైల్వే ట్రైన్ డ్రైవర్లు గార్డులను విజయవాడకు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు శుక్రవారం రైల్వే అధికారులు ఆర్డర్ విడుదల చేయడానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. శనివారం కాజీపేటలోని రైల్వే సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడారు. సమావేశంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, సయ్యద్ విజయశ్రీ రజాలి, జిల్లా అధికార ప్రతినిధి మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అంకుష్, బంకా సంపత్ యాదవ్, షేక్ అజ్గిర్, ఇప్ప శ్రీకాంత్, తమ్మడి మానస, బబ్లు, దుబ్బా రాజు, దుబ్బా రేవతి, గుర్రం అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. తగ్గిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ప్రతి పేపర్లో న్యూస్ ఛానళ్ళలో కూడా రావడం జరిగింది. అంటే దీని వెనుక భయంకరమైన కుట్ర దాగి ఉన్నది అనటానికి ఎటువంటి అనుమానం లేకుండా గతంలో కూడా ఈ విధంగా చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా ఇక్కడ నిరాహార దీక్ష కూర్చొని దీని మీద పోరాటం చేస్తే అప్పుడు ఆపడం జరిగింది. ఇప్పుడు డివిజన్ కోసం నేను చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఎంపీ కావ్య గారు కూడా ఢిల్లీలో అక్కడ మినిస్టర్ గారిని కలిసి అధికారులను కలిసి రిప్రజెంటేషన్స్ ఇచ్చి డివిజన్ చేయాలని మేము హైదరాబాద్లో ఢిల్లీలో రిప్రజెంటేషన్స్ ఇస్తుంటే ఇక్కడ కొందరు కాజీపేటకు డివిజన్ రాకుండా చెయ్యాలనే ఉద్దేశంతో బెజవాడ ఈ కాపీలు కూడా మీకు పంపిస్తాను. మీకు ఉండొచ్చు, అయినా మనం ఇచ్చడానికి కాపీలు పంపిస్తాను. ఎంత భయంకరమైన నిజాలున్నాయంటే ఇలా 280 దాన్ని 190, 119, 309 దాన్ని 219 అసిస్టెంట్ పైలట్స్. అంటే దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏంటంటే వీళ్ళని బెజవాడకో అటు విజయవాడకో అటు ఇటు మనం పంపిస్తే రాబోయే రోజులలో ఈ డివిజన్ కాకుంటుంటే హైదరాబాద్లో ఉన్న అధికారులు కాజీపేటకి రావాల్సి వస్తుందనే ఆలోచనతోటి, ఆ దురుద్దేశంతో వీళ్ళని పంపించడం ఇంకా చెయ్యొద్దు అని చెప్పి ఎవరైనా పెద్దలు యూనియన్ నాయకులపై రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళని ఇక్కడికి లేపేయడం, దీని అన్నిటికీ మూల కారణంగా రాథోడ్, సిఎల్ఈ రాథోడ్ ఆయనని మీ ఫలంగా కూడా నేను హెచ్చరిస్తున్నా. నువ్వు అనుకుంటున్నావు ఈ విధమైన పద్ధతి అవలంబిస్తే కేవలం నువ్వే కారకుడైతో దీంట్లో ఇంత అనుభవించవలసి వస్తుంది. నువ్వు ఇంతమందిని కోసపుచ్చుకొని వరంగల్ కాజీపేట డివిజన్ని రాకుండా నువ్వు పన్నే కుట్రాలు భాగమే ఇది. నేను ప్రభుత్వ ఉద్యోగులంటే గౌరవం, మర్యాద, మంచితనం అనేది ఉన్నది, మాకున్నది అది. కాబట్టి ఇప్పటికి కూడా మీకు చెప్తున్నా, రాథోడ్ గారు వీటి వెనుక ఉన్న కుట్రాలు ఇంకా కొందరు అధికారులు వీటన్నిటినీ ఇటు బెజవాడకు తరలించడం, ఇక్కడ వర్క్ లోడు లేదని చెప్పి దూర్నకల్లో ఉన్నదానికి వర్క్ లేదని అక్కడ షిఫ్ట్ చేయడం, అక్కడ దాన్ని ఇక్కడ తీసుకురాకుండా వర్క్ లోడ్ తగ్గింది, ఇక్కడ ఏం పని ఉన్నది, ఇక్కడ ఏం పని లేదు కదా అని ఒక్కలు పెట్టడం. ఎవరైనా పోయి రిప్రజెంటేషన్ ఇస్తే వారికి ఏమన్నది తెలివి ఎవరికి లేదు అనే విధంగా కేవలం వారి దురుద్దేశం డివిజన్ రావద్దు. డివిజన్ వస్తే హైదరాబాద్ సికింద్రాబాద్ ఉన్న అధికారులు ఇక్కడ వరంగల్ కాజీపేట షిఫ్ట్ వచ్చి వీటికి పని చేయవలసి వస్తుందని ఇట్లాంటి దురుద్దేశాలతో వీటిని చేస్తున్నారు. మరి ఈ విధంగా కనుక మరి ఇక్కడ బీజేపీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంపీలు కానీ, మాజీ ఎంపీలు కానీ, లోకల్ బీజేపీ నాయకులు కానీ, మాజీ మేయర్లు, మాజీ ఎమ్మెల్యేలకు కానీ వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కాజీపేటని నాశనం చేయకుండా అందరం కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా ఇవాళ నిజమైన దీని మీద మనం ఒకటి ఫామ్ చేయవలసిన జేఏసీ, నిజమైన జేఏసీ ఫామ్ చేయవలసిన అవసరం ఉంది.
రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీతో సంబంధం లేకుండా దీని మీద కనుక పోరాటం చేయకపోతే భవిష్యత్ తరాలు మనకు క్షమించాయి. ఇక్కడ డివిజన్ రాకుండా తల్లి కనుక పోతే ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నది కుట్ర. ఇక్కడ మీ నాయకులని, మీ ఎంపీలు, మీ మంత్రులని కిషన్ రెడ్డి గారే కానివ్వండి, బండి సంజయ్ గారినే కానివ్వండి, మేము మా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోతున్నాం. రేపు మీ మంత్రులను కానివ్వండి, అన్ని పార్టీ నాయకులు, మీ యొక్క నాయకులను కలిసి దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి కనుక మీరు చేయకపోతే నేను 4 రోజులు 5 రోజులు సమయం ఇస్తున్నా. దీన్ని విత్డ్రా చేసుకోకపోతే మేము ఇక్కడ పెద్ద ఎత్తున అఖిల పక్షంతో ధర్నా ముట్టడి చేయడమే కాకుండా రాతోడ్ నీ ఇల్లు ముట్టడి చేస్తాను కాదు అనుకుంటాను. నువ్వు చేసే కుట్రాలా? నిన్ను ఎన్ని అన్నా తక్కువనే. నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, నిన్ను బెదిరి చేయటమా, ఇది చేయటమా, నువ్వు ఏం చేసుకున్నా బాధలేదు. కానీ ఇందులో పూర్తి బాధ్యత నీదే, నువ్వే కారణం. ఇలా దీన్ని తక్షణం విత్డ్రా చేసుకొని కాజీపేట డివిజనల్ అభివృద్ధికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. మేము ఒక్కొక్క ఇటుక బిడ్డ కట్టుకుంటా ఈ 15 నెలల్లో కాజీపేటని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పి మేము ఆఖరికి డిఎస్పీ ఆఫీసు, ఇదంతా ఎంఆర్ఓ ఆఫీసు, కాజీపేట బ్రిడ్జ్ 2-3 నెలల్లో కంప్లీట్ చేయాలని ఎన్నో వీటికి కూడా కుల సంఘాలకు కానీ వీటన్నిటికి కూడా కాజీపేటలో మేము కేటాయించుకుంటూ వస్తుంటే ఈ రోజుకు మొక్క పెట్టుకుంటూ రావడం ఇది మంచి పద్ధతి కాదు. బీజేపీ నాయకులు, జిల్లా నాయకులకు విజ్ఞప్తి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీటి మీద తక్షణం స్పందించండి. మీ నాయకుల ద్వారా మీ గవర్నమెంట్ సెంట్రల్లో ఉన్నది కాబట్టి మీరు తక్షణం దీని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రాబోయే రోజులలో కొత్త కాజీపేట చూడబోతున్నాం. రోడ్డు వైడింగ్లలో కానివ్వండి, ఇంకా వీటిల్లో కానివ్వండి, కాజీపేట బస్ స్టాండ్ విషయంలో కానివ్వండి, మేము ప్రతి నిమిషం ఆలోచించుకుంటున్నాము. నిన్నటి రివ్యూలో కూడా నిన్న ఎమ్మెల్యేలో, మంత్రులు, ఎంపీలో, మేయర్, కూడా చైర్మన్ మేమందరం నిన్న శ్రీనివాస్ రెడ్డి గారి ఇన్ఛార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో హైదరాబాద్లో పేపర్లలో కూడా వచ్చింది రివ్యూ జరిగినట్టు కూడా మేము మాట్లాడినట్టు సగం కాజీపేటకి సంబంధించినవి. కానీ బాధాకరమైన విషయం నిన్న ఈ చూసిన తర్వాత క్షమించరాని నేరాలకు పాల్పడుతున్నారు మీరు. మీ యొక్క స్వార్థాల గురించి కాజీపేట, వరంగల్ జిల్లాకు నామరూపం లేకుండా నిర్వీర్యం చేసే ఆలోచనలో మీరు ఉన్నారు. మీ స్వార్థాల గురించి దీని గురించి ఎంత దానికైనా మేము పోవడానికి ఎదుకాడేది లేదు, సిద్ధంగా ఉన్నాం. కాజీపేట వాసులు అందరూ కూడా దీనికి సహకరించాలని, ముఖ్యంగా రైల్వే జోన్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కూడా రేపు 4-5 రోజులలో కనుక దీన్ని నిర్ణయం తీసుకోకపోతే నేను డేటు ప్రకటించి కార్యరూపణ దీనికి రూపొందించే ఆలోచనలు కూడా మా పాత జేఏసీ అన్నీ కూడా ఉన్నాయి. మీరందరూ కూడా కలిసికట్టుగా మీ యొక్క ఆధ్వర్యంలోనే మేము ఫామ్ చేసి రాజకీయ నాయకులందరినీ కూడా నడిపించే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉన్నది. దీనికి ఏ అవసరాలు ఉన్నా, దేనికున్నా నా వంతు బాధ్యతగా మీరు వెనుబెట్ట ఉంటారని చెప్పి మనం చేస్తున్నాం. అంతేగాని దీన్ని ఏదో ఒక 2 ధర్నాలు చేస్తారు, 2 చేసి వదిలిపెట్టేస్తారు అని పట్టించుకోరు, మళ్ళీ 2 నెలలకు ఉండదు అని అనుకుంటే మీ పొరపాటు. మీ మెడలు వంచి దీన్ని చేసే వరకు కూడా మేము నిద్రపోమని చెప్పి మనం చేస్తున్నాం. ఆ చరిత్రలో మన ఎన్నో పోరాటాల ఫలితంగా మన సోదరులు స్థానిక శాసనసభ్యులు నాయక్ రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఎంపీ కావ్యమ్మ గారు అందరి సహకారంతో మన రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రావడం జరిగింది. అది వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఈ ప్రాంత వాసులందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రైల్వే డివిజన్ కూడా వస్తుందని దాని గురించి ప్రత్యేకంగా మా సోదరులు ఎమ్మెల్యే గారు రాజేందర్ రెడ్డి గారు, మా ఎంపీ కావ్యమ్మ గారు జీఎం గారిని కలవడం, అదేవిధంగా ఢిల్లీలో కూడా మాట్లాడడం, అక్కడున్న రైల్వే మినిస్టర్ని కలవడం, ఇవన్నీ కూడా చేస్తున్న తరుణంలో ఇక్కడున్న ఉన్న రైల్వే డివిజన్లో ఉన్నటువంటి ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ని దాదాపు రెగ్యులర్గా ఉండే వాళ్ళని 180 మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ నిన్న జీవో తీసుకొచ్చిందని
చెప్పడం జరిగింది. నిజంగా ఇది దారుణమైన విషయం. ఒక పక్క మా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఇంకో దిక్కు ఇక్కడ ఉన్న స్టాఫ్ని తరలించడం వలన మళ్ళీ ఆ రైల్వే డివిజన్ హోదాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో రాకుండా చేసే కుట్రలను వెంటనే మా ఎమ్మెల్యే గారు మేమందరం కూడా ఖండిస్తున్నాము. వారు కోరిన విధంగానే ఏ విధంగా మాకు రైల్వే డివిజన్ కనుక కాకుండా ఎంప్లాయీస్ని వెంటనే మాకు తిరిగి ఇయ్యనట్టయితే తప్పకుండా మా సోదరులు స్థానిక శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి గారు చెప్పిన విధంగా అందరం కలిసి పోరాటాలు చేస్తాం, అది సాధించే వరకు చేస్తాం. దీన్ని మా అధినాయకత్వం దృష్టికి మా ఎమ్మెల్యే గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా పై స్థాయిలో కూడా చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం.